అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమై ఉన్నాయి. ఈరోజు 16వ తారీఖు. ఈ రోజు నుంచి ఈ 30 రోజుల పాటు ధనుర్మాస వ్రత దివ్య మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనురాశిలోనికి ప్రవేశించినటువంటి మాసం. ఇది అత్యంత పుణ్యప్రదమైన మాసము అని చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం సుమాకరః అన్నారు. అంటే మాసాలలోకెల్లా మార్గశీర్ష మాసము అని. మరి ధనుర్మాసంలో గోదా రంగనాథుల యొక్క కళ్యాణం ఎందుకు చేస్తారు అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు. గోదాదేవి యొక్క ప్రాశస్త్యం, ఆండాళ్ తల్లి యొక్క వైభవం అందరికీ తెలిసే ఉండొచ్చు. అయినా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. గోదా అమ్మవారు తండ్రి గారి పేరు విష్ణు చిత్తుల వారు. వారిది శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామం. అది తమిళనాడులో ఉంటుంది. ఆ శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో ఈ విష్ణు చిత్తుల వారు ఆయన ఏం చేసేవారంటే స్వామివారికి పుష్ప కైంకర్యం చేసేవారు. అలా ఎందుకు చేసేవారు అంటే ఆయన ఏమీ చదువుకోలేదు. ఆయనకి చదువు అవ్వలేదు ఎందుచేతనో కానీ. ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ ఒక్క శ్లోకం కానీ ఒక్క స్తుతి కానీ ఏమీ రాదు ఆయనకి. కానీ పెరుమాళ్ళంటే వల్లమాలిన అభిమానం. ఆ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయి రూపంలో విష్ణు భగవానులు వేంచేసి ఉన్నారు. అటువంటి కృష్ణుడి మీద ఆయనకి చాలా ప్రీతి. మరి ఏదో ఒక సేవ చేసుకోవాలి, నేను ఏ సేవ చేసుకుంటే తరిస్తాను అని ఆలోచించారు. ఆయనక ఒక ప్రబంధం చదవడం రాదు, ఒక స్తోత్రం రాదు, ఒక శ్లోకం కూడా రాదు. ఏ రకంగా నేను సేవ చేసుకోగలను అని ఆలోచించి ఆయన ఏం చేశారు, ఆయనకి అద్భుతంగా మాలలు కట్టడం వచ్చు. తులసి మాలలు, పూమాలలు, ఇవి చాలా అత్యంత సుందరంగా మాలలు అల్లుతారు. ఆ మాలా కైంకర్యం చేసుకోవాలి అని అనుకుని చక్కగా శ్రీకృష్ణుడికి ఈ పూమాలలు కట్టి, తులసి మాలలు కట్టి స్వామివారి ఆలయంలో ప్రతిరోజు సమర్పిస్తూ ఉండారు. మరి తులసి మాలలు కట్టాలి అన్నా, పువ్వులు కావాలి అన్నా ఒక తోట కావాలి కదా. అందుకని చెప్పి ఆయన ఏం చేశారు, తులసి వనాన్ని పెంచుకున్నారు. పెద్ద తులసి మొక్కలు వేసేసి ఎక్కువ చక్కగా ఒక తోటలాగా, ఒక నందనవనంలాగా ఆ వనాన్ని తీర్చిదిద్దారు. ఒకరోజు ఇలాగే స్వామివారికి తులసిమాలను ఇచ్చేసి ఆయన వెనక్కి వచ్చి ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి తులసి వనంలో ప్రతి మొక్కకి నీళ్లు పోయడం, పాదులు తీయడం, గొప్పు తీయడం చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఆయన తవ్వుతూ ఉంటే, గొప్పు తీద్దామని తవ్వుతూ ఉంటే ఆయన గొప్పు తీసేటప్పుడు ఒక పెట్టి లాంటిది ఆయనకి కనబడింది. వెంటనే ఏంటా ఈ పెట్టి అని చెప్పి తీశారు. తీస్తే దాంట్లో ఒక అందమైన బాలిక కనబడింది. ఆ బాలికను చూసి చాలా పొంగిపోయారు ఆయన. పొంగిపోయి ఆహా, నాకు తోడెవరూ లేరు కాబట్టే ఆ భగవంతుడే నాకు ఒక తోడుని ఇచ్చారు అని చాలా సంతోషపడి వెంటనే ఆ బాలికని తన కుమార్తెలాగా పెంచుకోవడం ప్రారంభించారు. మరి తులసి వనంలో దొరికింది కదా ఆమె, అందుచేత ఆమెకి ఏమని పేరు పెట్టారు, కోదై అని పేరు పెట్టారు. అంటే తులసి వనంలో దొరికింది కాబట్టి తులసి మాల అని అర్థం అన్నమాట. ఆ కోదై కాస్త కాలక్రమంలో గోదా అయింది. సామాన్యంగా తల్లిదండ్రులు ఏ పనులు చేస్తే పిల్లలు వాటినే అనుకరిస్తూ ఉంటారు కదా. అందుచేత తండ్రి గారు ప్రతిరోజు పూలమాలలు కట్టడం,
స్వామివారికి సమర్పించడం చూసింది మన గోదా తల్లి. చూసి తాను కూడా తండ్రి గారికి సహకరించడం మొదలుపెట్టింది. తండ్రి గారు గుడిలోకి వెళ్ళి ఆ పూలమాలను సమర్పించుకుంటూ వస్తూ ఉన్నారు కదా, ఆహా ఆయన ఎలా ఉంటారో అని తనకి తెలియకుండానే అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీద ప్రేమ పెంచుకుందనమాట. తండ్రి గారే వెళ్ళి పూమాలికలు సమర్పిస్తుంటే ఆయన ఇంకెంత అందంగా ఉండి ఉంటాడో కదా. అటువంటి ఆ పరమాత్మకి తండ్రి గారు పూలమాలలు ఇస్తూ ఉన్నారు కదా, ఇస్తూ ఉంటే అది ఇంకెంత సుందరంగా ఉంటుందో, మరి ఆయన ఎంత అందంగా ఉంటారో నాకు తెలియదు కదా అని చెప్పి ఈవిడ ఏం చేసేది, చిన్నతనం కొద్దీ పూలమాలలు కట్టిన బుట్ట అక్కడ పెట్టి ఆయన బయటికి వెళ్ళేవారు తండ్రి గారు. వచ్చాక ఆ పూలమాల తీసుకుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మకి సమర్పించేవారు. ఈయనేం చేశారు, వెంటనే అక్కడ యథావిధిగా ప్రతిరోజు లాగానే ఆ రోజు కూడా పూలమాలలు కట్టి తులసిమాల కట్టి అక్కడ బుట్టలో పెట్టి వెళ్ళారు బయటికి. తండ్రి గారు అలా వెళ్ళడంతో ఈ చిన్నారి గోదకి ఒక ఆలోచన వచ్చింది, నేనేసుకుంటే ఎలా ఉంటాను అని ఆలోచన వచ్చి ఒకసారి తాను మెళ్ళో వేసుకుని, ఓహో నేను ఇలా వేసుకున్నాను కదా, ఇప్పుడు ఎక్కడ చూసుకోవాలి, అప్పట్లో అంటే అద్దాలు అవి ఏమి లేవు కదా, అక్కడ ఉన్నటువంటి ఒక బావిలో తన ముఖాన్ని చూసుకుని ఆనందపడిపోయి, ఓహో ఆ వటపత్ర సాయి కూడా ఇంత అందంగానే ఉంటాడేమో కదా అని మురిసిపోయేది. అలా మురిసిపోయి, ఆహా నేను చాలా బాగున్నాను, ఆయన కూడా ఇంతే బాగుంటాడేమో అని అనుకుని మురిసిపోయి మళ్ళీ తండ్రి గారు వచ్చే సమయానికి యథావిధిగా మెడలోని దండ తీసేసి బుట్టలో పెట్టేసింది. తండ్రి గారికి ఈ విషయం తెలియకుండానే ఆ మాలను తీసుకెళ్ళిపోయి యథావిధిగా ఆ లోపల ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేసారనమాట. అలంకారం చేయమని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామికి ఇచ్చారు. వాడు మామూలుగానే అలంకారం చేసేసారు. ఇలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, కొన్ని రోజుల పాటు జరిగిపోయింది అలాగా. ఈలోపు గోదా తల్లి యుక్త వయస్కురాలైంది. యుక్త వయస్కురాలైతే అప్పటికి రకరకాల ఆడపిల్లలు పెరిగే కొద్దీ అందం మీద ఎక్కువ కోరిక ఉంటుంది కదా, ఆమెకి మనసులో ప్రేమ మొదలైంది. ఎవరి మీద, భగవంతుని మీద ప్రేమ. ఓహో నేను ఇంత అందంగా ఉన్నాను కదా, నేను అక్కడ స్వామివారికి తగునా, నేను సరిపోతానా, నా అందం సరిపోతుందా అని ప్రతిరోజు వేసుకుని చూసుకుంటూ ఉండేది ఎప్పట్లాగానే. ఒకరోజు ఈ పూలమాలికలు స్వామివారికి సమర్పించే సమయంలో అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు గట్టిగా ఒక కేకేశారు. ఎందుకని, ఆ పూలమాలికలో పెద్ద తల వెంట్రుక ఉంది, అది కూడా చాలా పెద్దది కాబట్టి దేవరితో స్త్రీ తల వెంట్రుక అని అనుకుని వెంటనే విష్ణు చిత్తుల వారిని పిలిచి ఆయనకి ఆ పూలమాల ఇచ్చేసి నానా దుర్భాషలు ఆడి ఆయన్ని చాలా విపరీతంగా తిట్టి పంపేశారు. ఆయనకి అసలు గుండె చెరువైపోయిందనమాట. ఇలాంటి అపరాధం ఎలా జరిగింది, నేను నా సహస్తాలతో ఈ యొక్క పూలమాలికలు అల్లాను కదా, ఇటువంటి పూలమాలికలలోనికి ఈ వెంట్రుక ఎలా వచ్చింది, తల వెంట్రుక ఎలా వచ్చింది, ఇంత దోషం ఎలా జరిగింది అని ఆయన ఏడ్చి 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 సొమ్మసిల్లి పడిపోయారు. సొమ్మసిల్లి పడిపోతే అదే విధంగా ఇంట్లోకి వచ్చి చాలా దీనంగా కూర్చుంటే చిన్నారి గోదా తల్లి వచ్చి అడుగుతుంది, నాన్నగారు ఎందుకు మీరు అలా ఉన్నారు అని అడుగుతుంది. అడిగితే వెంటనే తండ్రి గారు చెప్తారు, అమ్మ ఈ రోజు నా వల్ల పెద్ద అపరాధం జరిగిపోయింది. అదేంటో తెలిసిన, స్వామివారికి సమర్పించే పూలమాలలో ఒక పెద్ద తల వెంట్రుక కనబడిందమ్మా అంటూ ఏడుస్తూ చెప్తారు. వెంటనే గోదాదేవి చెప్పింది, నాన్నగారు నేనే రోజు వేసుకుంటున్నాను మెళ్ళలో, నేను వేసుకున్నటువంటి మాలికని మళ్ళీ ఆ బుట్టలో పెడుతున్నాను, మీరు ఆ మాలనే తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మకి సమర్పిస్తూ ఉన్నారు అన్న నిజాన్ని చెప్పింది. అంతే, ఇంకా భయపడిపోయి ఆయన వెంటనే ఆలయానికి వెళ్ళి పరుగున వెళ్ళి ఈ తప్పంతా నాదే, నా కూతురిది కాదు, ఆమె తెలియకుండా చేసింది అంటూ గోడున అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉత్సవ విగ్రహం ముందు తల బాదుకొని కొట్టుని ఏడ్చి 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 ఏదైనా శిక్ష ఏదన్నా వేస్తే నాకు వెయ్యండి, నా కూతురికి మాత్రం వేయకండి అంటే ఏడ్చి ఏడ్చి పడిపోయాడు ఆయన. పడిపోతే వెంటనే ఆ స్పృహ లేని స్థితిలో ఉన్నటువంటి ఆయనకి మా అమ్మగారు అన్న మాట వినపడుతుంది.
ఒకసారి వినపడితే ఆయన కల ఏమో అనుకున్నారు. అలాగే రెండోసారి మూడోసారి కూడా వినపడ్డాక కళ్ళు తెరిచి చూశారు. అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరో లేకపోతే నా భ్రమేమో అంటే మళ్ళీ మామగారు అన్న స్వరం వినబడుతుంది. అది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి విగ్రహం నుంచి వినబడుతోందన్నమాట ఆయనకి. నేనే వేసుకుంటున్నాను, నాకు మీ అమ్మాయి ధరించి విడిచిన మాల అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పి ఆ మాలని నేనే ఇష్టపూర్వకంగా వేసుకుంటున్నాను, నాకు చాలా ఇష్టం ఆ మాల అంటే, కాబట్టి నాకు ఇక ముందు కూడా అటువంటి మాలే కావాలి, మీ అమ్మాయి వేసుకున్న మాల అయితేనే నేను ధరిస్తాను, అమ్మాయి వేసుకోకపోతే నేను ధరించను అని చెప్పేస్తారు నిక్కచ్చిగా స్వామి. కానీ ఈయన హఠాత్తుగా ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా పిలుస్తున్నారు, ఇలా అంటున్నారేంటని. కానీ ఆ మర్నాడు ఏం చేస్తారు, జాగ్రత్తగా ఆయనే అల్లి గోదా తల్లికి ఇవ్వకుండా తీసుకొచ్చి స్వామివారికి కైంకర్యం చేస్తే స్వామివారు ఒప్పుకోరు. ఆయన ముఖంలో కళావిహీనం అయిపోతుంది. ఏంటి అంటే కళలో కనిపించి చెప్తారు అక్కడ అర్చక స్వాములందరికీ కూడా, ఏ మాలైతే విష్ణు చిత్తుల వారి పుత్రిక అయినటువంటి గోదాదేవి వేసుకుంటుందో ఆ మాలనే తీసుకొచ్చి నాకు వెయ్యండి, అదంటేనే నాకు చాలా ప్రీతి అని చెప్తుంది. మరి స్వామి ఇక్కడ దేనికి కట్టుబడ్డాడు అంటే గోదాదేవి మనసులో స్వామి మీద ఉన్నటువంటి ప్రేమకి స్వామి కట్టుబడి ఆ మాలని తాను ధరిస్తూ ఉన్నారన్నమాట. అది చాలా అద్భుతంగా ఉంది. వెంటనే ఓహో, ఈమె సాక్షాత్తు భూదేవి అంశ, నన్ను ఉద్ధరించడానికి, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ ఈరోజు నా కూతురుగా పుట్టింది అని చెప్తారు అని అనుకుని ఆ రోజు నుంచి కూడా గోదాదేవి వేసుకున్నటువంటి మాలల్నే స్వామివారికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక తర్వాత ఏమైంది, యుక్త వయస్కురాలు అయింది కదా, మరి గోదాదేవికి పెళ్లి చేయాలి కదా, తన నలుగురు అడుగుతూ ఉంటారు పెళ్లి ఎలా చేయాలి, అమ్మని వెంటనే అడుగుతారు, అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, తగిన వరుణ్ణి వెతుకుదాం అనుకుంటున్నాను అనగానే వెంటనే గోదాదేవి తన మనసులో ఉన్నటువంటి కోరికను బయటపెట్టింది. నేను అన్యులను ఎవరిని వివాహం చేసుకోను, నేను చేసుకుంటే నా మనసులో ఉన్నటువంటి ఆ కృష్ణుడినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేస్తుంది. కృష్ణుడినే పెళ్లి చేసుకుంటాను అనేసరికి కృష్ణుడికి రూపాలు ఒకటా రెండా, బోళ్ళన్ని రూపాలు ఉన్నాయి కదా, ఏ రూపంలో ఉన్న పరమాత్మని నువ్వు ఇష్టపడ్డావమ్మా అని అడుగుతారు. అడిగి ఆయన తపోబలంతో మనకి వైష్ణవ దివ్య క్షేత్రాలు 108 ఉంటాయి. ఆ 108 తిరుపతులలోని ఒక్కొక్క స్వామి యొక్క గుణగణాలను వివరించి చెప్తూ ఉంటారు మన విష్ణు చిత్తుల వారి గోదాదేవికి. ఒక్కొక్క స్వామిని చెప్పేసరికి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథుని యొక్క గుణగణాలు, ఆయన యొక్క అందచందాలు, సౌశల్యము అవన్నీ చెప్పేసరికి అక్కడ ఆ రంగనాథుని యొక్క గుణశీలాలకు ఆకర్షితురాలైనటువంటి గోదాదేవి సిగ్గుపడుతుంది. నేను శ్రీ రంగనాథుడినే వివాహం చేసుకుంటాను అంటుంది. మరి ఉత్సవమూర్తిగా ఉన్న మూల విరాట్టుగా ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎలా వివాహం చేసుకుంటామమ్మా, ఈ మనుష్య రూపంలో ఈ మానవ జన్మలో ఇక్కడ కలియుగంలో జరిగినటువంటి నిజంగా జరిగిన సంఘటన అన్నమాట ఇది. కలియుగంలో ఇప్పటికీ కూడా శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి యొక్క చక్కటి ఆవిడ ఎక్కడైతే వనంలో దొరికిందో ఆ తులసి వనము ఉంది, ఆ అమ్మవారి యొక్క విగ్రహము ఉంటుంది, ఆ వటపత్ర సాయి అందరూ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నారు ఇప్పటికీ కూడా. అటువంటి చోట విగ్రహాన్ని వివాహం చేసుకోవడం ఏంటి, నాకు శక్తి లేదు పొమ్మన్నాడు విష్ణు చిత్తుల వారు. నా వల్ల కాదమ్మా, పరమాత్మని వివాహం చేసుకునే శక్తి నీకు ఇచ్చి వివాహం చేసేంత శక్తి నాకు లేదు, నీ పాటలు నువ్వే పడు, నువ్వు చేసుకుంటా అన్నావు కాబట్టి, ఇదిగో ఫలానా శ్రీరంగనాథుడినే చేసుకుంటా అన్నావు కాబట్టి ఆ పాటలేవో నువ్వే పడు అని చెప్పి బాధ్యత అంతా కూడా గోదాదేవి మీద పెట్టేశారు విష్ణు చిత్తుల వారు. ఇక గోదాదేవికి ఎలాగా వివాహం చేసుకోవాలంటే మనిషి రూపంలో ఉంటే ఏదో నలుగురు పెద్దవాళ్ళని పంపించి మాట్లాడి వివాహం చేసుకోవచ్చు. విగ్రహ రూపంలో ఉన్న స్వామిని వివాహం చేసుకోవడం ఎలాగా, పిచ్చి పట్టిందనో వెర్రి పట్టిందనో జనాలు అంటారు. కానీ ఎలాగా, పెద్దవాళ్ళందరినీ అడిగింది. ఇంతకు పూర్వం ఎవరైనా శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారా అని అందరినీ అడిగితే ఆ పెద్దవాళ్ళు చెప్తారు, ఇప్పుడు కాదు కానీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిని వివాహం చేసుకున్నారు గోపికలు, కాత్యాయని వ్రతం అనేది ఒక వ్రతం చేశారు, ఆ వ్రతాన్ని చేయడం వల్ల కృష్ణుడే
వాళ్ళని వరించాడు, కృష్ణుడిని భర్తగా పొందారు వాళ్ళంతా కూడా. కాబట్టి నువ్వు కూడా అటువంటి ఒక వ్రతాన్ని చెయ్యి అన్నారు. అటువంటి ఒక వ్రతాన్ని చెయ్యాలి అంటే ఎలాగా అంటూ ఆ వ్రతం యొక్క విధి విధానాలన్నింటినీ కూడా తెలుసుకొని అమ్మ గోదా తల్లి ఆచరించిందనమాట. ఆ విధి విధానాలే ఈ రోజు మనకి తిరుప్పావై రూపంలో 30 పాసురాల రూపంలో మనకి అందించింది. తాను ఏ భోగం అయితే పొందిందో ఆ భోగాన్ని మనకి కూడా పొందాలి, మనకి కూడా కలిగించాలన్న ఉద్దేశంతో అమ్మ పాటలు పాడుతుంటే ఎవరో ఇంకొక పుణ్యాత్ములు ఆ పాటలను విని రాసి నిక్షిప్తం చేశారట. అవి మనకి ఈరోజు గ్రంథ రూపంలో దొరికాయి. సరే, ఇప్పుడు తెలిసింది, దారి తెలిసింది గోదా తల్లికి ఎలా పట్టుకోవాలి అన్న దారి తెలిసింది. ఇంకా కావాల్సింది ఏంటి? కృష్ణుడిని పట్టుకోవడమే. మరి కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? రేపల్లెలో ఉంటాడు. రేపల్లెలో చక్కగా అక్కడ గొల్లభామల అందరి మధ్యలో పాలు పెరుగు తాగుతూ వాళ్ళతో చిందులేస్తూ వాళ్ళతో ఆటలాడుతూ ఉండే కృష్ణుడిని పట్టుకొని కలియుగానికి తీసుకొచ్చి తాను పెళ్లి చేసుకోవాలి. అంతే. కృష్ణుడికి గోపికలు అంటే ఇష్టం కదా, తను కూడా గోపికగా మారిపోయింది. వెంటనే కట్టు బొట్టు అన్నీ మార్చేసింది. చక్కగా ఒక కొప్పు పెట్టుకుంది. చూడండి, గోదాదేవికి కొప్పు ఉంటుంది కదా, మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, అలాగా కొప్పు పెట్టేసుకుంది. తర్వాత చీర కట్టు మార్చేసింది, గోచి పోసి కట్టుకుంది. వెన్న పాలు వాసన రావాలని చెప్పి ఒంటికి కాస్త వెన్న పాలు వాసన వచ్చేలాగా కాస్త కాస్త రాసేసుకుంది. అచ్చు ఒక గోపెమ్మలాగా తయారైపోయింది. మరి గోపెమ్మలా తయారైపోతే చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కేకేయాలి కదా. ఇప్పుడు మరి అక్కడే వచ్చింది ఒక చిక్కు. ఏమొచ్చింది? కృష్ణుడు అల్లరి పిల్లవాట, అస్తమాను ఆడపిల్లల వెనకాల తిరుగుతున్నట్ట. ఆడపిల్లలు మగపిల్లవాడితో మాట్లాడితే పరువు పోతుందిట. అందుకని చెప్పి పెద్దవాళ్ళు ఏం చేశారు? ఏమీ కల్మషం లేని వారి స్నేహానికి ఒక కట్టడి చేసి అక్కడ ఉన్నటువంటి గోపబాలికలందరినీ కూడా నేలమాళిగలో పెట్టేశారు. అంటే కృష్ణుడును గోపికలు మాట్లాడుకోకూడదు, వాళ్ళిద్దరికీ కూడా స్నేహం లేదు, కట్టడి చేసేసారు. మనం మన పిల్లల్ని హద్దుల్లో పెట్టుకుంటాం కదా, అలాగే కట్టడి చేసేసరికి పాపం గోపికలకి బెంగెత్తిపోయింది. ఎందుకంటే ఎటువంటి కల్మషమో లేని స్వచ్ఛమైన ప్రేమ గోపికలది. అంతే స్వచ్ఛమైనది పరమాత్మని మీద ఉన్నటువంటి ప్రేమని వీళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళకి ఎలాగైనా సరే కనువిప్పు కలిగించాలని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు? ఎన్నడూ రానటువంటి క్షామం, కరువు, కాటకాలు ఆ రేపల్లికి వచ్చేసరికి మరి ఆ కరువు కాటకాలు అన్నీ పోవాలంటే ఏదో ఒక వ్రతమో యజ్ఞమో యాగమో హోమమో ఏదో చెయ్యాలి కదా. ఆ యొక్క విపత్తు నుంచి బయటపడాలి అంటే యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి. కానీ అవన్నీ తెలిసిన వాడు కేవలం శ్రీకృష్ణుడు అక్కడే. సరే, ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కలిసి కృష్ణుడిని కలుసుకొని ఉపాయం అడుగుతారు. ఉపాయం అడిగితే అందరూ చెప్తారు, ఫలానా వ్రతం చేస్తే మీకు క్షామం తొలగిపోయి చక్కగా వానలు పడతాయి అని చెప్పారట. మరి ఆ వ్రతం చేసే విధి విధానాలు ఎవరికి తెలుసు? ఎవ్వరికి తెలియదు, కేవలం కృష్ణుడికే తెలుసు. మరి ఆ వ్రతం ఎవరు చెయ్యాలి? కన్నె పిల్లలు మాత్రమే చెయ్యాలి. మరి ఆ కన్నె పిల్లలు ఎక్కడ పెట్టేశారు? వీళ్ళందరూ తీసుకెళ్లి చీకటి కొట్టులో పడేశారు. మరి చీకటి కొట్టులో పడేసినటువంటి కన్నె పిల్లల్ని బయటికి తీసుకొచ్చి కృష్ణుడికి అప్పచెప్పాలి కదా. అలా అప్పచెప్తేనే వాళ్ళ చేత ఒక వ్రతం చేయించి ఆ వ్రతం వల్ల చక్కగా వర్షాలు పడేలాగా చేస్తాడు కృష్ణుడు. అటువంటి వ్రతాలు చేయడానికి మరి ఒక మిషన్ని కల్పించాడు అనమాట కృష్ణ పరమాత్మ. వెంటనే వాళ్ళ తప్పు తెలుసుకుని ఏం చేస్తారు? వీళ్ళందరినీ కూడా కృష్ణ పరమాత్మ చేతిలో పెట్టారు. అవన్నీ ఇక్కడ మన గోదా తల్లి భావన చేస్తోంది. కలియుగంలో ఉన్నటువంటి గోదా తల్లి ద్వాపరాయుగంలో ఉన్నటువంటి ఆ సన్నివేశాన్ని తాను ఇక్కడ తన చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా గోపికల యొక్క గృహాల కింద, ఇక్కడ వటపత్ర సాయే సాక్షాత్తు తాను ప్రేమించిన కృష్ణుడి కింద భావన చేసి అదంతా కూడా ఊహించుకుంటుంది అనమాట. ఆ ఊహలో భాగంగానే అమ్మ తిరుప్పావై గ్రంథంలో మొట్టమొదటి పాసురాన్ని చెప్తోంది. ఎట్లాగా?